హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రేమ అయితే కూర్చొని నిన్న ధీరజ్ చేసిన పనికి అన్న మాటలకి ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. కోపంలో టకటక అనేసాను. ఆ మాటలు అనకుండా ఉండాల్సిందే. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో ఆ ప్రేమ. సరే ఎలాగైనా వెళ్ళి ప్రేమకి క్షమాపణలు చెప్పాలని ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ధీరజ్ ప్రేమ దగ్గరకొచ్చి, "సారీ ప్రేమ. మీ అన్నయ్య మా చెల్లెల్ని ఏడిపిస్తున్నాననే కోపంలో ఉన్నాను. కానీ నువ్వేమో మీ అన్న సుద్దపూస అన్నట్టు సపోర్ట్ చేస్తూ మాట్లాడావు. అందుకే అవన్నీ ఆపుకోలేక నేనలా అనేసాను. లేకపోతే నేనెందుకని అనడానికి చెప్పు? అయినా ప్రతి విషయంలో నువ్వెందుకు దూరిపోతున్నావు ఈ మధ్య? మధ్యలో రాకపోయుంటే నేను నిన్ను అలా అనేవాడినే కాదు కదా! ఈ విషయంలో ఒక రకంగా నీది కూడా తప్పుంది తెలుసా? ఐ యామ్ సారీ ప్రేమ. ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ కూడా ప్రేమ వెనకే వెళ్తూ ఉంటాడు. నీకు ముప్పు మీద కోపం, కాళ్ళకు చక్రాలున్నట్టున్నాయి. తుర్రుమని పరిగెడుతూ ఉంది. చూడు కావాలని అనే మాటలకి ఒక అర్థం ఉంది. కానీ నువ్వు కోపంలో అనే మాటలకి ఎందుకింత కోపం పడుతున్నావు? అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ అయితే ఆ మాటలు వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మనిషితో మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు అని ప్రేమను పట్టుకుంటాడు. రన్నింగ్ రేస్ ఏమైనా పెట్టారా ఏంటి? ఒకటే పరిగెడుతున్నావు. కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టు. అంతేకాని మాట్లాడకుండా ఉండకు అంటూ ఉంటే ప్రేమ అయితే లాగి కొట్టిస్తుంది ధీరజ్‌ని. ఒకటేసారి 32 పండ్లు ఊసలతో సహా కదిలేలా కొట్టావు కదనే! నీకంత కోపం ఉందా నా మీద? ఒకవేళ నీ చేతిలో కత్తే గాని ఉండుంటే నిన్ను పొడిచి పడేసేదానివే కదా! ఇక ప్రేమ గూడా అప్పుడే పక్కనే ఉన్న ఒక క్లాత్ తీసుకొని ధీరజ్ చెయ్యికి కట్టు కడుతూ ఉంటుంది. "నువ్వు గయ్యాళి గంగమ్మవి, రాక్షసి రంగమ్మవి కావు. చాలా మంచిదానివి కూడా ప్రేమ నువ్వు" అని అంటూ ఉంటాడు. ధీరజ్, "నా చేతికి నువ్వు కట్టు కట్టేసావంటే నా మీద నీకు కోపం పోయినట్టే కదా! అందుకని నేను నిన్ను కాస్త నేనెందుకని నిన్ను ఆ పరిస్థితిలో అలా అనాల్సొచ్చిందో కాస్త అర్థం చేసుకో. కట్టు కడితే నా మీద ప్రేమ కట్టు కడితే నా మీద కోపం పోయి కాస్త పాజిటివ్‌గా ఉందామనుకున్నాను. కానీ కప్పను మింగిన కడలపాములాగా ఇంకా అలానే ఉంటావేంటే? నీకు నా మీద పూర్తిగా కోపం పోలేకపోతే కొట్టు, కొట్టు కోపం పోయే వరకు కొడుతూనే ఉండు" అంటూ ఉంటే ప్రేమ మళ్ళీ కొడుతూ ఉంటుంది. "ఆరేరిన తబలా విద్వాంసుడు తబలా వాయించేసినట్టు ఇలా వాయించేసావేంటే? చీమల పుట్టలోనే చేపెట్టొచ్చు కానీ కోపంతో ఉన్న నీతో మాత్రం పెట్టుకోకూడదే బాబు. ఆ రోజుల్లో సత్యభామ ఆ రోజు సత్యభామని ఆ రోజుల్లో సత్యభామని ఓదార్చడానికి కృష్ణ భగవానుడు ఎందుకంత కష్టపడ్డాడా అనుకున్నాను. ఇది నాకిప్పుడు అర్థమైంది. అమ్మా! బుగ్గలు నూస్తా ఉన్నాయి." ఇంకా అప్పుడే భాగ్యమైతే కూర్చొని ఉంటుంటుంది. అప్పుడే ఆనందరావు వస్తూ ఉంటాడు. "రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, టక్కుడై టక్కుడి" అని ఆనందరావు వస్తూ ఉంటాడు. "ఏ భాగ్యం, బగ్గిగా డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు అంటారు. డబ్బుంటే అప్పలమ్మనే అప్సరస కూడా అంటారు భాగ్యం" అని ఆనందరావు అయితే డబ్బులు లెక్కపెడుతుంటాడు. 1, 1, 2, 3, 5 ఆహ్, మళ్ళోసారి లెక్క పెడదాం. 1, 2, 3, 5 అప్పుడు భాగ్యం మధ్యలో 4 ఎక్కడికి పోయింది? కాకెత్తుకుపోయాయా? లేకపోతే మీ తాతకిచ్చేసావా? అంటుంటే ఆనందం, అయ్య బాబోయ్! మధ్యలో 4 గూడా ఉందా? అదెప్పుడు పెట్టారు? నాకు మాట మాట కూడా చెప్పలేదు భాగ్యం. ఆయన, అయ్య బాబోయ్! మధ్యలో 4 గూడా ఉందా? అదెప్పుడు పెట్టారు? నాకు మాట మాట కూడా చెప్పలేదు భాగ్యం. అయినా ఎదవ సోకు గాకపోతే మన మొఖానికి తెలుగు ఒక్కటే అంతంత మాత్రం కదా! మరి పలికి మాలిన మరి పలికి మాలిన బడిల కాకపోతే మరి ఇంగ్లీష్‌లో ఎవరు లెక్క పెట్టమన్నారు నిన్ను? అంటే బజ్జీల వ్యాపారంలో కూసింత డబ్బులెక్కువొచ్చాయి కదా! అందుకే కోసంత కాస్ట్‌లీగా ఉంటుందని ఎనకడ నీలాంటోడే కాస్ట్‌లీ ఇళ్ళకి కోటేసుకొని అడుక్కోవడానికి వెళ్ళాడంట. హ్మ్. ఇలా ఇవ్వు నేను లెక్కెడతాను. హ్మ్. అని భాగ్యం లెక్కపెడుతూ ఉంటుంది. 2, 3, 4 ఏవండీ అడిగారండి? ఏటి చెప్పండి? ఇన్ని రోజులు ఇన్నింటి దోస అమ్మితే పెద్దగా డబ్బులేం రాలేదండి. కానీ మీరు బజ్జీలు అమ్ముదామనన్నారు. మొదటి రోజే లచ్చిందేవి గలగలమని వచ్చేసిందండి. మీ హ్యాండు మామూలు హ్యాండ్ కాదండి బాబోయ్! అందుకని ఇక నుంచి భాగ్యం బజ్జీలనే బ్రాండ్‌తో వ్యాపారంలోకి ఎగ్గేటేద్దామండి బాబోయ్! ఇక నుంచి మన అదృష్టం ఇక నుంచి మన అదృష్టం పంట పడినట్టు పండబోతుంది. ఇకని మనల్ని ఆపేవాళ్ళే లేరు అంటూ ఉంటే అప్పుడే భాగ్యానికైతే మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. అమ్మడో ఫోను. ఆ! బజ్జీలో ఆముదం కలుపుకొని తాగినట్టుగా అలా చూస్తావేంటి? లిఫ్టింగ్ చెయ్యి. అప్పుడు ఆనందరావు కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెడతాడు. పట్టుకో అని గల్లపెట్టి ఆనందరావుకి ఇస్తూ ఉంటుంది భాగ్యం. అమ్మడు చెప్పవే బంగారం బాగున్నావా? అమ్మోయ్! మళ్ళీ కుంప ముంచేసిందేదో అని ఆనందరావు అంటూ ఉంటే, అయ్య బాబోయ్! మీ నాన్న గురికెట్టినట్టు గొంతు అలాగుందేటి? ఏమైంది అమ్మడో? మిమ్మల్ని అర్జెంట్‌గా రేపు ఉదయం కల్లా ఇక్కడికి రమ్మని మా మావయ్య గారు ఆర్డర్ ఏసారే అమ్మా అని అంటూ ఉంటే, భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేమన్నా గుడా? లేకపోతే మ్యూజియమా? రోజు ఆటో కట్టుకొని రోజు ఆటో కట్టేసుకొని అక్కడికొచ్చి దర్శనం చేసుకోవడానికి. మాకు ఏమైనా పని పాట లేదనుకుంటున్నారేంటి మీ మామయ్య గారు? పిండి రుబ్బుకోవాలి, పల్లీలు, పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి, పచ్చళ్ళు నూరుకోవాలి.
అంత పనుంటుంది మాకు. ఆయ్! అప్పుడు ఆనందరావు ఆవిడే అమ్మారు. మేము కొత్తగా బజ్జీ వ్యాపారం పెట్టాం కదా! చెప్పలని తిప్పుకోడానికి. ఇప్పుడే వ్యూహరసం చేస్తున్నాం. అప్పుడు మళ్ళీ మీరు రాకపోతే తాట తీసేసి కాడ ఇరిచేలా ఉన్నారు. ఒక్కసారిగా భాగ్యం, ఆనందరావు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఆయన బీభత్సమైన ఫైరింగ్స్‌లో ఉన్నారు మరి అంటుంటే, ఆ భాగ్యం అయ్య బాబోయ్! అవునా? అది కాదే అమ్మడు. మన మోసాలన్నిటికి ఓ రేవు కట్టొచ్చి, మీ మామయ్య గారిని మభ్యపెట్టి ఫుల్లుగా మ్యాచింగ్ చేశాం గదా! మరి మన మీద అంత కోపంగా ఉండడానికి కొత్తగా ఏం జరిగిందమ్మడో అంటుంటే, ఏమో ఎవరికి తెలుసు? చెప్తేనే కదా తెలియడానికి. మీ వాళ్ళ గురించి బోలెడన్ని విషయాలు జరిగాయి. వాళ్ళతో మాట్లాడాలి. అది ఎంతో డీలింగ్ చేసుకోవాలి. సీరియస్‌గా ఒకటే ముక్కలో ముక్కు ముక్కు చెప్పేశారండి మరి. నాకస్సలకి బోలెడు టెన్షన్‌గా ఉందమ్మా. వచ్చి తగలండి అని మళ్ళీ కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, అప్పుడు ఆనందరావు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏవండీ ఆవిడగారండి, మీరు తల పండిపోయిన చక్రంలాగా ఎత్తుల మీద పై ఎత్తులెత్తేసి అమ్మడిని వాళ్ళ ఇంటికి కోడల్లా పంపించేశారు. ఆ రోజు నుంచి కనీసం ఒక్కరోజైనా ప్రశాంతంగా లేనండి నేను బాబోయ్! మీ మీద ఒట్టండి. ఒత్తు పీకేసిన బాంబు మీద పీకే పీటేసుకొని కూర్చున్నట్టుంది అండి బాబోయ్! రేపు మనల్ని ఎందుకు రమ్మంటున్నారో, ఏ రేంజ్‌లో పెనం మీద చపాతీ కాల్చినట్టు కాలుస్తారో నాకు అర్థం కావట్లేదండి బాబోయ్! అని ఆనందరావు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంటో అక్క ఇది, రాతలో హీరో వేషం రాసిపెడితే రియాలిటీలో కామెడీ ఏంటో అక్క ఇది, రాతలో హీరో వేషం రాసిపెడితే రియాలిటీలో కామెడీ క్యారెక్టర్ ఇచ్చినట్టు నాతో చపాతీలు చేపిస్తున్నావేంటక్కా? నీ ముగ్గురు కోడలు ఎవరో ఒకరిని హెల్పింగ్ కోసం పిలుచుకోవచ్చు కదా అంటుంటే, అంటే అన్నాను అంటావు గానీ, వాళ్ళ ముగ్గురు వాళ్ళ వాళ్ళ టెన్షన్‌లో, వాళ్ళ పంచాయతీలో వాళ్ళున్నార్రా. మధ్యలో ఎత్తకి సాయం చేసే పరిస్థితిలో ఎవ్వరు లేరు. నువ్వు నోరు మూసుకొని పని చెయ్యి. అక్క మన మ మన ఇంట్లో తిరిగే పరిస్థితులను చూసిన తర్వాత నాకు ఒక జ్ఞానబల్బే వెలిగింది. అలాగే పూర్తిగా జ్ఞానోదయం కూడా అయింది అక్క. జ్ఞానోదయం ఏంట్రా? లవ్ మ్యారేజెస్, ప్రేమ పెళ్ళిళ్ళు పొరపాటున కూడా చేసుకోవద్దక్కా. అట్ ద సేమ్ టైమ్ ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు పుట్టింటి గురించి ఆలోచించే హక్కే లేదక్కా. వన్స్ ఆమ్లెట్ అయ్యాక, గుడ్డు ఆమ్లెట్ మీద మమకారం చంపేసుకున్నట్టే, ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వన్స్ పెళ్లయిపోయిన తర్వాత పుట్టింటి నుంచి మమకారాన్ని పుట్టింటి నుంచి మమకారాన్ని చంపేసుకోవాలక్కా. అంతే. అంతే ఉంటాయి. అప్పుడే వేదావతి అయితే వాత పెడుతూ ఉంటుంది. ఏంటక్కా ఇలా వాత పెట్టావు? చేతి మీద కాదురా, పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుక మీద వాత పెడతా. అయ్య బాబోయ్! అదేంటక్కా? ఇంత గొప్ప జ్ఞానం చెప్పినందుకు సూపర్ రా తమ్ముడని తెప్పట్లు కొట్టాలని వాతలు పెడతావేంటక్కా? మరి లేకపోతే ఏంట్రా? ఎందుకు ఆలోచించకూడదురా? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పుట్టింటి గురించి ఎందుకు ఆలోచించకూడదు? నా మనసుకి నచ్చినవాడు ఒకడుంటాడు. వాడిని చేసుకుంటే జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడు. జీవితం మొత్తం సంతోషంగా ఉంటుందనే నమ్మకం ఉంటుంది. అలాగే కన్నవాళ్ళ మీద, పెరిగిన పుట్టింటి మీద కూడా మమకారం ఉంటుంది. మరి ఆ మమకారాన్ని మరి అంత తేలిక ఎలా చంపేసుకుంటాంరా అని వేదవతి అంటూ ఉంటే, ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు పుట్టింటి గురించి ఆలోచించుకోకూడదంట. ఆలోచించకూడదు. ఓకే అక్క. ఓకే. 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 చేసుకుంటే చేసుకున్నావు. మరి ఈ కోపేషణ ఎందుకు చేసుకున్నావక్కా? ఆయన కోపం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యం వస్తుందేమో అని టెన్షన్‌తో చచ్చిపోతున్నాను నేను. అరేయ్! ఆయన కోపిష్టే. కానీ చాలా మంచివాడురా. ఆహాహా! అందుకే గదా! బావంటే ఈ బామ్మర్దికి అంత లవ్వు. అది సరే గాని అక్క, బావేంటక్కడ? ఇదే, ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అనుకుంటూ రగిలిపోతున్నాడు. ఐ యామ్ ద ఫైర్. ఫైర్ ఈస్ ద ఫైర్. వేర్ ఈస్ ద ఫైర్? ఫైర్, ఫైర్, ఫైర్ ఈస్ ద ఫైర్. ఐ యామ్ ద ఫైర్. ఐ యామ్ ఫైర్ అంటూ అక్కడ రగిలిపోతున్నాడు. మరి ఇప్పుడు ఏంటిరా పరిస్థితి? రేయ్! ఆయన ఆకలి, ఆవేశం రెండూ ఒకటే. 8 గంటలకల్లా భోజనం పెట్టలేదనుకో, ఇల్లంతా భూకంపం వచ్చినట్టు దద్దరిల్లిపోతుంది. అందుకే గబగబా చపాతీలు చేస్తున్నాను. అలాగే ఆయన కోపంతో ఉన్నప్పుడు ఎవ్వరైనా వెళ్లి కదిలించారే అనుకో, భస్మమే, భస్మమే రా! ఇంకా రామరాజు అయితే సీరియస్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. మావయ్య గారు రేపు అమ్మ నాన్నని ఎందుకు రమ్మన్నారు అని అర్థం గాక ఒక టెన్షన్. మావయ్య గారితో నర్మదని ఫుల్లుగా తిట్టించేసి వాళ్ళు పుట్టించి వాళ్ళ వాళ్ళ పుట్టింటికి వాళ్ళ పుట్టింటికి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయేలాగా ప్లానింగ్స్ ఏసేసి బ్రహ్మాండమైన అవకాశం మిస్ అయిందని ఒకవైపు. బాబోయ్! ఈ టెన్షన్‌తో బుర్ర బద్దలైపోయేలా ఉందిరా దేవుడా! అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. రేపు అమ్మ నాన్నొచ్చాక ఏదైతే అదయిపోయింది. అది రేపు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు నర్మద విషయంలో ఆ అగ్గి పుల్ల అంటిచ్చేసి ఫుల్లుగా మంటెట్టేసి నట్టింట్లో నిప్పుల కుండ పోటీ పెట్టేస్తా. వల్లి అయితే రామరాజు దగ్గరకొచ్చి ఇలా అంటూ ఉంటుంది. సాగర్, నర్మద వచ్చేసారా? అప్పుడు సాగర్, నాన్న అంటుంటే రామరాజు పలకడు. ఇంకా సాగర్ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే వల్లి అయితే, సాగరమూర్తి గారు బాలేదండి. మీరు చేసింది అస్సలు బాగాలేదు. మీరు మీ మావయ్య గారి ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పండి? మీరు అలా అక్కడికి వెళ్లి మాట్లాడబట్టే కదండీ నర్మద వాళ్ళ నాన్నకి మామయ్య గారు లోకువైపోయారు. దానివల్లే కదండీ ఆయన మామయ్య గారిని అంత దారుణంగా అవమానించేలా మాట్లాడేసింది. అప్పుడు వేదావతి, వల్లి ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకో అని వేదావతి అంటూ ఉంటే, అప్పుడు వల్లి, అయ్య బాబోయ్! మీరు భలే ఉన్నారండి అత్తయ్య గారండి.
దేవుడు గాని మామయ్య లాంటి అవమానించడం జరిగితే, ఇందాక నుంచి మామయ్య గారు అంతలా బాధపడుతుంటే మాటాడకుండా ఎలా ఉండాలి చెప్పండి? అంత తేలిగ్గా వదిలేసే చిన్న చితక విషయం కాదు గదండీ! నర్మద వల్లే మామయ్య గారికి గౌరవం దక్కిందని నర్మద వల్లే నా నర్మద వల్లే మామయ్య గారికి గౌరవం దక్కిందని నర్మద వాళ్ళ నాన్నగారు గారు అన్నారు. అంటే ఆయన ముందు మామయ్య గారికి గౌరవం లేనట్టే కదండీ! అని వల్లి అయితే రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, అప్పుడు వేదావతి, అయ్యో! అన్నయ్య గారు అన్న అన్నయ్య గారు అన్న ఉద్దేశమే వేరు. అప్పుడు వల్లి, ఆయన దురుద్దేశంతో మాట్లాడితే ఇంకా ఉద్దేశం లేదని మీరు ఆయనని సమర్థించుతూ మాట్లాడతారేంటండి బాబు? లేకపోతే మావయ్య గారు పానానికి ప్రేమి మావయ్య గారు పానానికి పావుని పెంచుకున్న ఇల్లరికం మావయ్య గారు పానానికి పానాన్ని పెంచుకున్న వాళ్ళ అబ్బాయిని ఇల్లరికం పంపించమని అడుగుతారా? ఆ మాటకి మావయ్య గారి మనసు ఎంతలా గాయపడిందంటే పాపం ఆయన మరిది గారు నాకొక విషయం అర్థం కావట్లేదండి. కొంపదీసి మీకే ఇల్లరికం వెళ్ళాలనే ఆలోచన గాని ఉందా ఏటి? అని వల్లి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి, "ఏయ్! నీకసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాడికి ఇల్లరికం వెళ్ళాలని ఎందుకుంటుంది?" అంటుండే వల్లి. "అంతే అత్తయ్య గారండి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు సాగర్ మంత్రి గారి వరుసలో అలాంటి ఆలోచన లేకపోతే ఆయనంత ధైర్యంగా మీ అబ్బాయిని ఇల్లరికం పంపించమని అంత ధైర్యంగా అడగరు కదండీ! పైగా ఆయనంతట అన్నే అన్నారో, లేదంటే ఎవరైనా చెప్తే అన్నారో లేదో తెలీదు కానీ, నంతోష్ నర్మద అయితే అసలు సంతోషంగా లేదు. చెప్పుకోలేనంత బాధలు పడుతుంది" అని అన్నారు. దేవుడులాంటి మహానుభావులు ముగ్గురు కోడల్ని సొంత సొంత కూతురులా చూసుకుంటున్నారు. మేమందరం ఇంత చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ. మరి ఇక్కడ నర్మదకి ఏం లోటు చేశారని ఆయన అంత అన్యాయంగా మాట్లాడారు. ఇవన్నీ మావయ్య గారితో కోలుకోలేనంత బాధ పెట్టే విషయాలా కావా చెప్పండి అని వల్లి అంటూ ఉంటే, అప్పుడే సాగర్, "వదిన ఇవన్నీ విషయాలు ఇప్పుడెందుకు" అని అంటూ ఉంటే, అప్పుడే రామరాజు అయితే వల్లికి సపోర్ట్‌లా మాట్లాడుతూ, "తను చెప్పిన దాంట్లో తప్పేముందిరా" అంటూ ఉంటే, ఇంట్లో వారు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. హాయ్! మావయ్య గారు లేచారు. యెస్! యెస్! అని వల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు అయితే ముందుకొచ్చి, "వల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది?" అప్పుడు వేదవతి, "ఏమండి అందరూ సంతోషంగా పండుగ జరుపుకున్నాం. ఆనందంగా ఉన్న సమయంలో ఈ గొడవలన్నీ ఎందుకండి? వదిలేయండి" అంటూ ఉంటే, అప్పుడే రామరాజు అయితే, "బుజ్జమ్మ నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఏమ్మా నర్మదా? ఆ రోజు నువ్వు రైస్ మిల్‌కొచ్చి నాలో మీ నాన్న ప్రేమని చూసుకుంటానని చెప్పావు. మరి ఈ ఇంట్లో నువ్వు ఇంట్లో బాధపడుతున్నట్టు మాట మీ నాన్న నోటి నుంచి అసలెందుకొచ్చింది?" "మావయ్య అసలది" అని నర్మద అంటూ ఉంటే, "నువ్వింక ఆపు" అని రామరాజు అంటూ ఉంటాడు.